నేను నిర్మాణం చేసిన సబ్స్టేషన్లు ఎన్ని, లైన్లు ఎన్ని, ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని లక్షల కిలోమీటర్లు, ఎన్ని లక్షల డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని లక్షల పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 400 kV సబ్స్టేషన్లు, 200 kV, 220 kV, 133 kV లెక్కలతో సహా ఇచ్చిన. మేము నిర్మాణం చేసిన ప్రాజెక్టులు, జనరేషన్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పినాం. కానీ కదా నేను చెప్పింది. చిల్లర చేష్టలు, చిల్లర మాటలు, కార్లు కొనరు, జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రజలు కూడా చూస్తున్నారు, సోయి ఉండాలి కదా. కారు దాచి పెడతారు, కారు చెల్లు పెట్టకపోతే నీకు కాడ పెడతారా? రోడ్ల మీద ప్రదర్శన పెడతారు ఎవడన్నా? మేము వచ్చే నాటికి ఉన్నాయి కార్లు మేము వచ్చినాడు వాడినాం. మేము పోయిన తర్వాత ఉన్న కార్లు నువ్వు వాడుకుంటావు, కోవిడ్లో వస్తే వాడు వాడుకుంటాడు. గిరే ఈ చిల్లర మాటలతో తప్పించుకునే వాళ్ళు అనుకుంటే తెలివి తక్కువతనం అవుతుంది. ప్రజలు ఇష్టపడాలి ఇటువంటి. ఒక స్థాయిలో పోయిన తర్వాత, హోదాలో పోయిన తర్వాత దాన్ని తగ్గట్టుగా ఉండాలి మాటలు, ప్రవర్తన. అంతకుముందు ఎట్లా ఉన్నా నడుస్తుంది. నీకు వచ్చిన పదవి యొక్క హుందతనం కాపాడాలి. ఇంకా నేను ఏదో ప్రతిపక్షంలో ఉన్నా, ఏది మాట్లాడిన చెప్తాను కూడా తెలివి తక్కువతనం అవుతుంది. ప్రజలు గమనిస్తున్నారు. మారాలి కదా, మార్చుకోవాలి కదా. హావభావాలు మారాలి, భాష మారాలి,